లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 3.9% ఇంక్రీజ్ అయింది మళ్ళీ టీబీ. ఆ టీబీకి మందులు వాడిన తర్వాత కూడా కొన్ని కండిషన్స్లో కాంప్లికేషన్స్ అవుతాయి, లంగ్ డ్యామేజ్ అయిపోతుంది, అప్పుడు సర్జరీ చేయడానికి అవసరం పడుతుంది. లేదంటే బూజు పడుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్, అలాంటి కండిషన్స్లో సర్జరీ చేస్తాం. ఇది థొరాసిక్ సర్జరీ గురించి. మళ్ళీ ఇప్పుడు 2 లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఏమంటారు, లివర్ అంటే ఏమంటారు, లివర్ డ్యామేజ్ అయిందా అంటే ట్రాన్స్ప్లాంట్ అంటారు. లంగ్లో ఒక్క లంగ్ డ్యామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు పేషెంట్స్. ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు, వేరే లంగ్ బాగుంటాయి. ఇప్పుడు 2 లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి, అప్పుడు వస్తుంది ద వర్డ్ కాల్డ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. డాక్టర్ చేతన్ గారు అది గురించి పెంచారు. ఊపిరితిత్తులు ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల, ముఖ్యంగా ఫస్ట్ సిఓపిడి అంటే మన అందరికీ తెలుసు, స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్, ఎంఫిసిమా అంటాము, సిఓపిడి అంటాం. సో అది, లేదంటే ఫైబ్రోసిస్ కూడా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ అని చూసాము. అండ్ ILDs అని ఉంటాయి, ఇంటెస్టిషియల్ లంగ్ డిజీజ్ ఆర్ లంగ్ ఫైబ్రోసిస్, ఇట్లాంటి యొక్క కండిషన్. We have is the latest robot in the world. That is the one thing, and we are doing a lot of robotic surgery.